అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందు రావటానికి ముఖ్యమైన కారణం రాక్షసపురం అనే సినిమాని నేను రిలీజ్ చేయటం వలన. ఈ సినిమా ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 120 నుంచి 130 థియేటర్లో ఈరోజు మార్నింగ్ షోతో రిలీజ్ అయింది. మంచి రిపోర్ట్లు వచ్చినాయి. కొన్ని చోట్ల చాలా బాగున్నాయి కలెక్షన్స్, కొన్ని చోట చాలా బాగాలేదు. అందుకని మీ ముందుకు వస్తే కొంచెం ప్రచారం ఇంకా ముమ్మరం చేసి మంచి పబ్లిసిటీ చేస్తే పిక్చర్ పికప్ అవుతుందని నమ్మకం ఉండి, పిక్చర్ బాగుందన్నాడు, చూసిన వాళ్ళంతా బాగుందన్నారు. అందుకని మీ ద్వారా మంచి ప్రచారం కల్పించుకుని ఈ సినిమాకి మంచి బూస్టప్ మీరు చేస్తారని, చేస్తే ఖచ్చితంగా సినిమా థియేటర్కి వచ్చిన ప్రేక్షకుడు ఈ పిక్చర్ని ఎంజాయ్ చేస్తారని నమ్ముతూ మీ ముందుకి ఈరోజు ఈ ప్రెస్ మీట్కి రావడం జరిగింది. ఈ రాక్షసపురం నాకు బాగా దగ్గర సోదరుడు లాంటి వాడు, మిత్రుడు లాంటి వాడు సతీష్ ఈ సినిమాని తీసుకొచ్చి మీరు ఒకసారి చూడండి, బాగుంటే మీరు రిలీజ్ చేద్దరు, కానీ మీ చేతుల మీదుగా రిలీజ్ చేస్తే ఇది బాగుంటుంది అని చెప్తే ఆ సినిమాని చూడటం జరిగింది ఇదే ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో. సినిమా ఐడియా చాలా బాగుంది. దర్శకుడు చాలా గొప్పగా మంచి ఐడియాతో ఎప్పుడో చాలా కాలం క్రితం 10-15 ఏళ్ళ క్రితం క్రిస్టఫర్ నోలన్ 6th సెన్స్ అనే ఒక సినిమా నేను చూసా. అప్పట్లో అది చాలా గొప్ప సినిమా. అది ప్రపంచవ్యాప్తంగా చాలా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించింది. ఇది దాంతో పోల్చట్లేదు, కానీ అటువంటి ఆశ్చర్యకరమైన సంఘటనలతో ఒక కొత్త ఆలోచనతో వీరే రవి సారంగా దర్శకుడు, ఐ థింక్ మొదటి సినిమా అనుకుంటా, నాకు సరిగ్గా తెలియదు. వారు కన్నడలో ఈ సినిమా తీసి అక్కడ సక్సెస్ చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చారు. సో వీరు రవి సారంగా తీసిన ఒక మంచి సినిమా. నాకు ఆయన బాగా తీశారు, ఆయన ఎన్ని సినిమాలు తీశారని చూడాల. సినిమా చూశాను, చాలా బాగుంది. ఆ సస్పెన్స్ అవన్నీ చాలా మర్డర్ మిస్టరీ చాలా వెరైటీగా అనిపించింది. అందుకని ఏమైనా ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులకు తీసుకురావాలని ఈ సినిమాని డబ్బింగ్ చేసి మీ ముందుకు తీసుకురావటం జరిగింది. అయితే ఈ ఐపీఎల్ సీజన్లో ఏ సినిమా అయినా, ఈ సినిమాయే కాదు ఏ సినిమా రిలీజ్ చేసినా కలెక్షన్స్ ఎంతో కొంత తేడా ఉంటుంది. ఎందుకంటే యూత్ ఎక్కువగా చూస్తున్న ఈ టైంలో యూత్ కంప్లీట్ ఆ క్రికెట్ పిచ్చిలోనే ఆ క్రికెట్ చూసే హడావుడిలో ఉన్నారు. అందుకని ప్రతి సినిమాకి ఐపీఎల్ ఎఫెక్ట్ చాలా ఉంది. అయినా కూడా ధైర్యం చేసి మాకున్న కొన్ని సాంకేతిక కారణాలతో తప్పనిసరిగా ఈరోజు రిలీజ్ చేయాల్సి వచ్చింది. లేకపోతే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో అయితే ఈ పిక్చర్ 100% గ్యారంటీకి సక్సెస్ఫుల్గా ఉండేది. కానీ 15th ఈరోజు ఇట్టి పరిస్థితిలో చేసి తీరాల్సిన పరిస్థితి ఉండి చేసాం. అయినా మేమేం నిరుత్సాహపడలా, మాకు మంచి రిజల్టే వచ్చింది. చాలా గొప్పగా ఆ పిక్చర్ని ఆదరిస్తారని నమ్మకం ఉంది. మీరు కొంచెం దయచేసి దీనికి మంచి ప్రచారం కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాని ఇంత మంచి థియేటర్లో పంపటానికి కానీ, గొప్పగా పబ్లిసిటీ చేయటానికి కానీ, ఈ సినిమాని అసలు మీరు కాదు ప్రొడ్యూసర్ నేనే అని ముందుండి నడిపించిన మా రామ్ సత్యనారాయణ గారు ముఖ్య కారకులు, వారికి నా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ సినిమాని 100% ఇప్పటికే సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కారకులైన ప్రతి థియేటర్తో మాట్లాడారు, ప్రతి డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడారు. ఎవరికి ఎన్ని ప్రింట్లు కావాలి, ఎట్లా ఉండాలి, ఏం చేయాలని చెప్పింది రామ సత్యనారాయణ గారు. మీరు సోషల్ మీడియాలో కొన్ని పబ్లిసిటీ క్లిప్పింగ్స్ చూసుంటారు, కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు. కానీ చాలా గొప్పగా ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఈ పిక్చర్కి ప్రచారం చాలా గొప్పగా ప్రచారం చేశారు. సో ఆ రకంగా రామ సత్యనారాయణ గారు ఈ పిక్చర్కి అతి ముఖ్య కారకులు. రవి సారంగ గారు సినిమా తీస్తే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఊరికే నా పేరు కానీ నా పేరే ఉంది, రామ సత్యనారాయణ గారే అతి ముఖ్య కారకులు. దీనికి సక్సెస్ వచ్చినా ప్రజలకు నచ్చినా అదంతా కారకుడు రవి సారంగ అండ్ రామ సత్యనారాయణ గారు. ఎనీవే దీనికి మీ అందరినీ సమకూర్చి ఎప్పటికప్పుడు దీనికి ప్రచారం కల్పించిన మా సురేష్ కొండేటి, ఆయనకు కూడా మా కృతజ్ఞతలు. ఐ థింక్ మీకు ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసి ఇక్కడ 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన సురేష్ కొండేటి గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.
అందరికీ నమస్కారం. నా పేరు రవి సారంగ. సారంగ అంటే సార్ అడిగారు ఏం మీనింగ్ అని. అంటే ఏమంటే సారంగ అంటే మా ఫాదర్ నేమ్. నా పేరు రవి, సారంగ మా ఫాదర్ నేమ్. సో రెండు మిక్స్ అయినది రవి సారంగ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్స్ చెప్పేదాన్ని మన రామారావు సార్కి. ఎందుకంటే మూవీ మాది రిలీజ్ అయ్యింది ఫిబ్రవరికి బెంగళూరులో. తర్వాత సార్ చూసింది, తర్వాత ఒక 1 month తర్వాత చూసి దాన్ని ఇప్పుడు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారంటే అంత ధైర్యం సార్కే ఉండేది, వేరెవరికి లేదు. సో సత్యనారాయణ సార్కు నమస్కారము. ఎందుకంటే సార్ ఇప్పుడు చెప్పారు అన్ని పనిని వాళ్ళే చేసిందని. సో వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఈ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ రావేదానికి కారణం మా ప్రొడ్యూసర్ డాక్టర్ రవి వర్మ. మీకు అందరూ మీకు తెలుసు అనుకుంటా, స్టంట్ మాస్టర్ రవి వర్మ. సో ఈజ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఓకే, వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ మూవీ లేదు. కథ ఒకసారి చెప్పిన తర్వాత పర్ఫెక్ట్ అయ్యింది. పిక్చర్కి అంటే మూవీకి ఏం కావాలో కరెక్ట్గా చేసి మనకి ఫుల్ సపోర్ట్ ఇచ్చి మూవీని బయటికి తెచ్చారు. సో వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలా. తర్వాత మన హీరో రాజ్వి శెట్టి గారు. సో ఎప్పుడు అంతే వాళ్ళు కొత్త కథకి ఎంక్వైరీ చేసి సెలెక్ట్ చేసుకొని మూవీ చేసేవాళ్ళు. సో నేను కథ చెప్పబోదు, వాళ్ళు ఫస్ట్ థింగ్ ఈ స్టోరీ నాకు ఓకే అయింది, మీరు ఏమైనా చేయండి మీకు సపోర్ట్ చేస్తానని వచ్చారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి. సో ఇది స్టోరీది రక్కస పోగలి షార్ట్ ఫామ్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడిగితే నేను చెప్తాను. మళ్ళీ హీరోగా పెట్టి సినిమా తీస్తే నేను యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నా, ఆయన కథ ఇవ్వటానికి రెడీగా ఉన్నాడేమో చెప్పమనండి. మీరు నవ్వుకోవటానికి చెప్పలా, ఇది హానెస్ట్గా నేను చేయగలను. అది ఏఐలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో ఇప్పుడున్న ఏ హీరోలతో పాటు నేను ఉండగలను, అట్లా చేయగలను. అలాంటిది ఈయన చేయడానికి కొంచెం టెక్నికల్గా, ఈ సినిమా మీరు చూస్తే తెలుస్తుంది, మీరు ఈవినింగ్ వెళ్తారు కదా, ఈయన టెక్నికల్గా అలా చేయగలరు. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలో నేను హీరోగా నేనే నిర్మాతగా చేద్దామని నిజంగానే అనుకుంటున్నా. దానికి ఇన్స్పిరేషన్ రామ్ సత్యనారాయణ గారు. సార్, ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం సింగిల్ ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ అభిప్రాయం? అదే నేను చిన్న సినిమా తీస్తే ఖచ్చితంగా నాకు పర్సంటేజ్ కావాలి. ఇప్పుడే చెప్పా కదా, నేను పెద్ద సినిమా తీస్తే ఖచ్చితంగా వీక్లీ రెంటల్ అయితేనే నాకు డబ్బు వస్తుంది. అక్కడ డబ్బు ప్రధానమా, 100 రోజులు ఆడటం ప్రధానమా? 100 రోజులు ఆడటం గురించి ఇప్పుడు ఏ ప్రొడ్యూసర్ ఆలోచించట్లా, నేను కూడా ఆలోచించనేమో. ఇప్పుడు ఈ సినిమా ఇదే సినిమా ఉంది, నేను రిలీజ్కి ముందు ఏమన్నాను ఈయన అడగండి ఒకసారి. ఏ థియేటర్ అయినా జిల్లా 2 థియేటర్ పెట్టండి, భీమవరం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ తప్పితే వద్దు. ఐపీఎల్ ఉంది, ఎండలు ఉన్నాయి, ఇలాంటి టైంలో మనం వద్దు, పెద్దగా ఎక్కువ థియేటర్ పెట్టద్దు అని ఆయన 100 సార్లు చెప్పారు. హైదరాబాద్ ఓన్లీ 6 థియేటర్లో నేను మల్టీప్లెక్స్, ఒక 7 థియేటర్లో స్టేషన్ పెట్టమన్నారు. కానీ ఈవేళ డిస్ట్రిబ్యూటర్లు ఉత్సాహం కొద్దీ ఒక వైజాగ్లో 33 థియేటర్లు అండి, ఒక ఈస్ట్ గోదావరిలో 21 థియేటర్స్ అండి, వెస్ట్ గోదావరిలో 10 అండి, సీడెడ్లో 43 అండి, నైజాంలో 44 అలా చేశారు. అంటే అది అనుకున్న వాళ్ళకున్న ఇబ్బంది ఏంటంటే థియేటర్లో సినిమాలు ఉంటున్నా, ఏదో సినిమా వస్తే అది వేసేయాలి, అది చచ్చిపోతుందా బతుకుతుందా అనే చోట్ల. సినిమాలు రిలీజ్ చేసినప్పుడు ఒకప్పుడు నేను మాతృదేవ అవి చేసినప్పుడు ఇట్లాంటి పెద్ద థియేటర్లోనే చేశా. అప్పుడు 10 రోజులు 11 రోజులు వాటిని ఫీడ్ చేయడానికి చాలా ఇబ్బంది అయ్యేది. బట్ పర్సంటేజ్ చేశారు. అప్పుడు మేము రిక్వెస్ట్ చేసాం, పర్సంటేజ్ చేశారు. అంటే థియేటర్స్ కూడా ఎప్పుడు ఫ్లెక్సిబుల్గానే ఉంటాయి, ఎవరికి ఏ టైప్లో కావాలంటే ఆ టైప్లో చేస్తారు, వాళ్ళ పిక్చర్ దమ్మును బట్టి. నేను పర్సంటేజే కావాలన్నా అప్పుడు మాతృదేవ 10 వారాలు ఆడింది దాంట్లో, సుదర్శన్లో. సో సినిమా కెపాసిటీని బట్టి మనం రిలీజ్ చేయాలి. అది తెలియట్లా ఇప్పుడు జనరేషన్కి, సినిమా ఎన్ని థియేటర్లు వేస్తే ఇట్లా ఉంటుందనే ఇది ఆలోచన ఉంటలా. డెఫినెట్గా నేను ఈరోజు చేసిన సినిమా మొత్తం 140 కదా, 147 ఎన్నో ఉన్నాయి కదా, 47 థియేటర్లో రిలీజ్ చేసి ఉంటే ఓవరాల్గా డెఫినెట్గా ఇంకా బాగుండేది. ఇప్పటికే మంచి కలెక్షన్ ఉంది, మధ్యాహ్నానికే పెరిగింది. అంటే తక్కువ థియేటర్లు ఉంటే ఎక్కువ జనం వాటికి వచ్చేసేవాళ్ళు. అయితే వీళ్ళు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ చేసి వీలైనంత మొత్తం 1400 థియేటర్స్, 1400 థియేటర్స్లో సుమారుగా 1200 థియేటర్లు వేసేస్తున్నారు పెద్ద సినిమా.
అది అలవాటు అయిపోయి చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ముందు థియేటర్స్లో ఇచ్చేయడమే. వాళ్ళ దగ్గర నుంచి 1000, 2000, 10,000, 1,00,000 తీసుకోవడం. ఆ డబ్బంతా తీసుకొచ్చి ప్రొడ్యూసర్కి అప్పచెప్తాం. ఇట్లా మారిపోయింది. అంత దీర్ఘకాలపు ప్రయోజనాల గురించి ఆలోచించట్లా. యాక్చువల్గా సినిమా అనేది దీర్ఘకాలపు ప్రయోజనాలే ఎక్కువ ఆలోచించాలి. అందువల్లే మనకి ఇంకా మాయాబజారు, గుండమ్మ కథ, పాతాళ భైరవులు ఇంకా గుర్తున్నాయి, ఇంకా ఆడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తే ఆడుతున్నాయి. రీజన్ అది. కెఎస్ రామారావు గారు అంటే జస్ట్ లైక్ నా గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. ఆయన సినిమాలు తీసినప్పుడు నేల నుంచో బెంచ్ నుంచో మనం దూకే వయసులో ఉన్నప్పుడు సినిమాలు తీశారు. అభిలాష ఛాలెంజ్ లాంటి సినిమాలు చూసిన వ్యక్తిని నేను. ఈవేళ ఆయన పక్కన కూర్చునే అర్హత సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా గురించి చెప్పారు ఆయన. సినిమా రాక్షసుని చెప్పినప్పుడు ఆయన సినిమా చూశారు, నేను చూడలేదు. సినిమా వచ్చినప్పుడు డబ్బింగ్ కాడి నుంచి మొత్తం అన్ని పనులు నేను భుజం మీద ఎందుకు చేశానంటే, ఒక గొప్ప కెఎస్ రామారావు లాంటి సినిమా నేను వర్క్ చేశాను, ఆనందం కోసం చేశాను తప్ప ఇది ఇంకో రకంగా చేయలేదు. అయితే క్రియేటివ్ కమర్షియల్స్ కెఎస్ రామారావు సమర్పించు అని పేరు వేసిన తర్వాత అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు అందరూ రికమెండేషన్ చేయమని నాకు థియేటర్కి ఇప్పించండి, లేదా మా ఊళ్ళో ఇప్పించండి, లేదా నాకు ఇప్పించండి అని నన్ను రికమెండ్ చేసే స్టేజ్కి ఆ సినిమా ఉందంటే దానికి కారణం ఫస్ట్ టీజర్, ఆ సినిమా టైటిల్, అక్కడ కెఎస్ రామారావు పేరు. ఈ మూడే. ప్రతి సినిమా సక్సెస్ఫుల్గా రిలీజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఈవేళ మేము 100% 147 థియేటర్లలో సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసాం. ఇంకా మీరు అన్నట్టుగా ప్రేక్షకులు చూస్తారా చూడరా ఇవన్నీ తర్వాత నెక్స్ట్ విషయం అండి. ముందు ఒక మంచి సినిమా, ఒక చిన్న సినిమా, ఒక డబ్బింగ్ సినిమాని 147 థియేటర్లలో క్రేజీగా రిలీజ్ చేసిన సినిమా ఈ రాక్షసుపురం. దానికి కారణం ముగ్గురండి. ఒకరు మీడియా అంతా భుజాన్ని వేసుకున్న మా సురేష్ కొండెట్టి గారు, ఒక భారతీ బాబు అనే ఒక అబ్బాయి అద్భుతంగా దీని కథ రచన మాటలను చేసిన అతను, అలాగే దీని గ్రాఫిక్స్ అని చేసిన అతను ఆదిచందు. వీళ్ళు ముగ్గురు కూడా చాలా కష్టపడి సినిమాకి రామారావు గారి మీద ఉన్న ప్రేమ గురించి చాలా బాగా చేశారు. ఇవన్నీ కలిసి సినిమా 15వ తారీఖున విడుదల. సెన్సార్ ఇంకా అదిగో ఇదిగో రకరకాలు ఉన్నా సరే టెన్షన్ లేకుండా 15వ తారీఖున రిలీజ్ చేస్తాం అని డేట్ ఇచ్చి రిలీజ్ చేసిన సినిమా ఇది. ఈవేళ మానిష్ కొంచెం తక్కువ ఉంటే మ్యాట్ని వేళ పెరిగిందండి. అంటే సినిమాలో దమ్ము ఉంటే సినిమా డెఫినెట్గా మౌత్ టాక్తో పెరుగుద్ది. పెద్ద పెద్ద సినిమాలు కూడా మానుషుగా ఏం లేవు, మ్యాట్ని పెరిగినాయి. అలా కాకుండా ఈ సినిమా 147 థియేటర్లో రిలీజ్ చేయటం డెఫినెట్గా ఇది ఓన్లీ క్రియేటివ్ కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ అండి. ఇకపోతే ముందు ఈవేళ చిన్న సినిమా 300 సినిమాలు 400 సినిమాలు ల్యాబుల్లో పడున్న మీ అందరికీ తెలుసు. చిన్న సినిమాకి వాల్ పోస్టులు పెట్టేవాళ్ళు లేరు, క్యూబులు పెట్టేవాళ్ళు లేరు. కానీ ఈవేళ ఈ సినిమాకి మేము చేస్తామని ఒక్కో ఏరియా నుంచి 2-3 డిస్ట్రిబ్యూటర్లు ముందుకు వచ్చారంటే ఆ సినిమా క్రేజ్ ఏంటో మీ అందరికీ అర్థమైంది. కాబట్టి మీరు మరింత కొంచెం ప్రమోట్ చేస్తే ఈ సినిమా రేపు కూడా ఫుల్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మంచి సినిమాని మీ అందరూ ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా పనిచేసిన వాళ్ళందరికీ, మరి ముఖ్యంగా డైరెక్టర్ గారు నిజంగా మీ సినిమా చూస్తే మీకు అదిరిపోద్ది అన్నమాట. చాలా అద్భుతంగా తీశారు. ఫస్ట్ హాఫ్ అంతా ఇదేంటి అనుకున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేటికి సస్పెన్స్లు, సీక్రెట్లు అన్నీ బ్రహ్మాండంగా చూపించారు సినిమాని. ఒక మంచి సినిమాకి ఏం కావాలో అవన్నీ హర్రర్ అండ్ థ్రిల్లర్ సినిమా అది చూపించారు, చాలా బాగా చేశారు. నేను కూడా ఊహించలా సినిమా ఉన్నాం కాబట్టి మనం కథ ఏంటి అది అయిపోద్ది అనుకున్నాం. కానీ మేము అనుకున్న ఏది అగ్నెస్ట్ అయింది. టోటల్గా సినిమా మాత్రం సక్సెస్ అయింది. మంచి సినిమా తీసినందుకు కెఎస్ రామారావు గారికి, ఆయన కూడా ఉన్నందుకు నాకు కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.